ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటున్నాను. మరి వారం దేవుని మాటలు వినడానికి దేవుడు మనకిచ్చిన మంచి సమయం కొరకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలు విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. మరి వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకే స్తోత్రం చెల్లించుకుంటూ, దేవా, వింటున్న మా ప్రియ శ్రోతల్లో అంతరంగాల్లో మీరే కార్యం జరిగిస్తూ రమ్మని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, ఈ నూతన సంవత్సరం కూడా త్వరగా గతించిపోతుంది. ఈ గతించిపోతున్నటువంటి ఈ దినాల్లో మనమందరం దేవుని కొరకు సంపూర్ణతలో సాగిపోవాలి అంటే మన జీవితాల్లో కలిగి ఉండాల్సిన 3 విషయాల్ని మనం రాబోయే ఎపిసోడ్స్లో కూడా మనం ధ్యానం చేసుకుంటాం. దానిలో భాగంగా ఈరోజు మనం సామెతల గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. శిక్షను ప్రేమించువాడు, ఈ మాట ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. హూఎవర్ లవ్స్ డిసిప్లిన్ లవ్స్ నాలెడ్జ్, బట్ హీ హూ హేట్స్ కరెక్షన్ ఇస్ స్టూపిడ్. మన జీవితాల్లో కరెక్షన్ అనే దాన్ని ఎవరైతే అసహించుకుంటారో వారిని బైబిల్ ఏమంటుందండి అంటే పశుప్రాయుడు అని, బ్రూటిష్ అనే మాట వాడారు. ఇంకో ట్రాన్స్లేషన్లో స్టూపిడ్ అనే మాట వాడారు. సో శిక్ష, దాన్ని ఇంగ్లీష్లో వాడిన పదం డిసిప్లైన్ ఆర్ ఇన్స్ట్రక్షన్, క్రమశిక్షణ లేదా సూచన. ఈ 2 పదాలు వాడబడినాయి. మనందరి జీవితాల్లో మనకిష్టం లేనిది దేవుడు ఇష్టపడేది ఒకటే అన్న విషయం మనకు అర్థమైతే కొంచెం భయం వేస్తుంది, కొంచెం బాధ కూడా వేస్తుంది. మళ్ళీ చెప్తాను ఈ మాట. మనకిష్టం లేనిది దేవునికి ఇష్టమైంది ఒకటే అన్న విషయం మనకి తెలిస్తే అది దేవుని మీద ఇష్టమన్నా తీసుకొస్తుంది, లేదా దేవుని మీద కష్టమన్నా తీసుకొస్తుంది. చిన్ననాటి నుంచే పిల్లలు కానీ పెద్దలు కానీ క్రమశిక్షణను ఇష్టపడరు, కరెక్షన్ కూడా ఇష్టపడరు. ఏదన్నా సూచించినా, క్రమంగా ఉండాలని ఆశించిన, కష్టం పెట్టుకోవటం అనేది మానవుని యొక్క సహజ లక్షణం. సో మనందరి జీవితాల్లో దేవుడు ఇష్టపడే విషయాలు మనకి ఇష్టం అవ్వాలంటే దేవుడు ముందు మనకి ఇష్టం అవ్వాలి. దేవుణ్ణి ప్రేమించకుండా దేవుని యొక్క క్రమశిక్షణ మనం స్వీకరించలేం. దేవుణ్ణి ప్రేమించకుండా దేవుని యొక్క గద్దింపును కూడా మనం స్వీకరించలేం. ఈ వచనం ఏం చెప్తుంది? శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. సో ఎవరైతే డిసిప్లిన్ ఇష్టపడతారో వాళ్ళు నాలెడ్జ్ని కూడా కలిగి ఉంటారు. ఎవరైతే దాన్ని హేట్ చేస్తారో, అసహించుకుంటారో వాళ్ళు బ్రూటిష్ లేదా స్టూపిడ్ పీపుల్ అని చెప్పి అంటా ఉన్నారు. ఇది నాన్న దేవుని యొక్క మాట మనకి నేర్పిస్తా ఉన్న మొదటి పాఠం ఏంటంటే, ఒక వ్యక్తి తన జీవితంలో జ్ఞానం కలిగి ఒక మనిషిగా జీవించాలి అంటే ఆ మనిషికి కావాల్సింది కరెక్షన్ అన్నమాట. ఈ మాటలో మనం మాట్లాడుకుంటూ కరెక్షన్ జరగాలండి అంటే ఎక్కడో అది దారి తప్పుండి ఉండాలి. దారి తప్పుండకపోతే ఎందుకు కరెక్ట్ చేస్తాం? తప్పు జరిగితేనే సరిచేయటం జరుగుతుంది. అయితే మనిషి తప్పును అంగీకరించడానికి ఇష్టపడరు. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో ఇలా రాశారు: దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకు, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. All scripture is given by inspiration of God and is profitable for doctrine,
for reproof, for correction, for instruction in righteousness, that the man of God may be perfect, thoroughly furnished unto all good works. దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో ఏది సరైనదో ఉపదేశించడానికి, తప్పును ఖండించడానికి, తప్పును దిద్దడానికి, మనల్ని సరిచేసి నీతి మార్గం నడిపించడానికి ఉపయోగపడుతుంది. ఇది బైబిల్ చెప్పిన మాట. ఈ వచనాన్ని కొంచెం దగ్గరగా చూస్తే మనిషి కరెక్షన్కు ఇష్టపడ్డు, అలాగే ఖండిస్తే తట్టుకోలేడు, తప్పు దిద్దితే నీలో తప్పు లేదా అని తిరిగి మాట్లాడతారు, క్రమశిక్షణ చేస్తే లోబడలేరు. అందుకే సామెతల గ్రంథకర్త అన్నాడు పశుప్రాయుడును అని. పశుప్రాయుడికి డిక్షనరీ ఇచ్చిన మీనింగ్ ఏంటండి అంటే బ్రూటిష్. ఈ మాటలు కొంచెం శ్రద్ధగా ఆలకిద్దాం. దేవుని గురించి అనేక సార్లు వింటా ఉన్న మనం బ్రూటిష్ మెంటాలిటీ కలిగి ఉంటే, అంటే కఠినమైన లేదా క్రూరమైన లేదా పశుప్రాయమైన లేదా మోటుతనం, వీటిని బ్రిటిష్ మెంటాలిటీ అంటారు. ఈ వాక్యాన్ని వింటా ఉన్న నా ప్రియ శ్రోతలు, మన చుట్టూ కఠినమైన మనస్తత్వం కలిగిన వారు ఉంటారు, క్రూరమైన మనస్తత్వం కలిగిన వారు ఉంటారు, తెలివి లేని లేదా తెలివి మాలిన జనాంగం ఉంటారు, పశుప్రాయులుగా కనబడుతూ ఉంటారు. వీళ్ళందరినీ కలిపి పెట్టినటువంటి పేరే బ్రిటిష్ లేదా పశుప్రాయులు అని. ఈ సాయంకాల సమయంలో దేవుని మాటలు వింటా ఉన్న మనమందరం ఆలోచించవలసిన మొదటి మాట ఏంటంటే, సరిచేయబడటానికి లేదా మన లోపల ఉన్న తప్పును సరిచేయడానికి ప్రయత్నించే వారి విషయంలో మనం ప్రవర్తించే తీరు మనం దేవునికిచ్చే గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. దేవుణ్ణి ప్రేమిస్తున్నామండి అంటే వారిలో కనబడే మొట్టమొదటి లక్షణం వినడం, ఆలోచించడం, గుర్తించడం, అంగీకరించడం, సరిచేసుకోవడం. మరొకసారి ఈ మాటలు చెప్పను. వినడం, ఆలోచించడం, అంగీకరించడం, గుర్తించడం, సరిచేసుకోవడం. 5 విషయాలు. నేటి దినాన ఈ తరానికి వినడం ఇష్టమే, కానీ దేవునికి ఇష్టమైన మాటలు వినడం ఇష్టం లేదు. తమకిష్టమైన వాటిని వాళ్ళు అంగీకరిస్తారు. వినడానికి సహనం కావాలి, వినడానికి సమయం కావాలి. వినడానికి సహనం లేకపోయినా, వినడానికి సమయం లేకపోయినా, వినడానికి సహనం లేకపోయినా, వినడానికి సమయం లేకపోయినా ఆ వ్యక్తి సరిచేయబడటం సాధ్యం కాదు. మనకి సహనం లేదు, సమయం లేదు, సరి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు. అందుకనే మన జీవితాల్లో అసహనం, సమయం లేదు అని చెప్పుకోవడం, సమర్థించుకోవడం అలవాటైపోయింది. ఈ రాబోయే ఎపిసోడ్స్లో మనం ఆలోచించబోతున్న విషయాలు, ఒక మనిషి ఎందుకు సహనాన్ని కోల్పోతాడు, ఎందుకని తన జీవితానికి ఉపయోగపడే విషయాలకు సమయం ఇవ్వలేడు, సరి చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడటం లేదు, ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు అల్టిమేట్గా చిట్ట చివరికి మనం అనుకునే మాట ఏంటంటే మూర్ఖత లేదా పశుప్రాయంగా జీవించడం. పశుప్రాయం ఈ మాట కఠినం, కానీ ఆ మాట ఖచ్చితం. ఈ మాట కఠినమే, కానీ నేటి తరానికి ఖచ్చితమైన మాట. వింటున్న మా ప్రియుల యొక్క అంతరంగాల్లో కూడా ఈ మాట కొంచెం గాయపరచొచ్చేమో. దేవుడు ఈ 2026 సంవత్సరంలో మనందరి జీవితాల్ని తనకిష్టపూర్వకంగా మలుచుకోవడానికి మన నుంచి ఆశిస్తా ఉన్న మొదటి విషయం సరిచేయబడండి అని. ఆ సరిచేయబడటానికి కావలసిన మొదటి ఆయుధం వినండి అని. వినడానికి కావాల్సింది సహనం. సహనం లేకపోవడానికి కారణం సమయం లేదు అనుకోవడం. ఈ 2 లేకపోతే సరి చేసుకోవడం అసంభవం.
అలాంటి సమయంలో మనకు మిగిలింది సమర్థన మాత్రమే. శ్రోతలు, ఇప్పుడు చెప్పండి, నేను అంత చెడ్డవాడిని కాదండి, చెడ్డదాన్ని కాదు. నాకు తెలిసి నేను మంచిగానే ఉంటాను, మంచిగానే ప్రవర్తిస్తాను, నేను ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయను, నేను మాట అంటే మాటే అనుకుంటూ మన జీవితంలో మనం ఎన్నోసార్లు, ఎన్నో సంవత్సరాలుగా మనల్ని మొండిగా చేసేసుకుంటా ఉన్నాం. అని మీకు సమయం ఉన్నమాట వాస్తవం, సహనం ఉన్నమాట కూడా వాస్తవం. అయితే మీకు ఇష్టమైన పనుల్లో, మీకు ఇష్టమైన వాళ్ళు వస్తున్నామన్నప్పుడు ఎంతో సహనంగా చూస్తారు. మీకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఎంతో సహనాన్ని కలిగి ఉంటారు. మీకు ఇష్టమైన వ్యక్తి మిమ్మల్ని ఎంత బాధ పెడతా ఉన్నా, ఎంత వేధిస్తా ఉన్నా, ఎంతగా ప్రక్కన పెడతా ఉన్నా సహనాన్ని కలిగి జీవిస్తూ ఉంటారు. ఇలా ఆలోచిస్తూ పోతే సహనం లేకపోవటం కూడా కాదు, సంబంధం లేకపోవటమే ప్రధాన కారణం. దేవుడు మానవులకు మధ్య, దేవునికి మానవునికి మధ్య తెగిపోయిన సంబంధాన్ని తిరిగి మరలా నూతన పరిచయ ప్రక్రియలో దేవుడు మన పట్ల ఎంత సహనం కలిగి ఉన్నారు. వింటున్న ఈరోజు మనకు గుర్తు చేయాల్సిన విషయం, సరి చేసుకోవడానికి ఇష్టపడిన మన జీవితాల పట్ల దేవుని యొక్క సహనాన్ని గురించి మనం ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఆయన అపారమైన ప్రేమ. ఆ ప్రేమ అర్థం కాని మనిషి పశుప్రాయుడు. ప్రియ శ్రోతలు, ఇప్పుడు మనం ప్రారంభించుకోబోతా ఉన్న ఈ ధ్యానాల్లో దేవుని యొక్క సహనంతో చెలగాటం మానవ జీవితాలకు క్షేమకరం కాదు. దేవుని యొక్క సహనంతో చెలగాటం మానవ జీవితాలకు క్షేమకరం కాదు. ప్రియ శ్రోత, ఇంతకీ దేవుడు మాట్లాడినప్పుడు వినడానికి ఇష్టపడుతున్నారా? బోరుగా ఫీల్ అవుతా ఉన్నారా? దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు కాదులే అనుకుంటున్నారా? ఇప్పుడు కాదులే అనుకుంటున్నారా? ఇలాంటి ఆలోచనలు తాత్కాలికంగా మిమ్మల్ని గర్వించే విధంగా చేయొచ్చేమో, కానీ తదుపరి రాబోతా ఉన్న శిక్ష మనం ఊహించలేంది. కాబట్టి ఈ ప్రారంభ ఎపిసోడ్లో విన్న ఈ మాటల్ని కొంచెం శ్రద్ధగా ఆలకిస్తూ రాబోయే ఎపిసోడ్స్ కోసం మనం సిద్ధపడదాం. అటు రీతిగా మన జీవితాలను సరిచేసి ఆయనను మహింపరిచే విధంగా దేవుడే మనందరికీ సహాయం చేయనుగాక. తిరిగి మరొక వారం మళ్ళా కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.